ఈ పునరుద్ధాన ఆరాధనకు కూడి వచ్చిన మీకు అందరికీ ప్రభు నామం పేరట ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మలను నిండుగా నిజముగా దీవించి కాపాడునుగాక. పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి యెషయా గ్రంథం 60వ అధ్యాయము 14-15 వాక్య భాగాలు చదువుకుందాం. నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిలపడెదరు. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు. యెహోవా పట్టణమనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సియోననియు నీకు పేరు పెట్టెదరు. నీవు విసర్జింపబడుటను బట్టియు ద్వేషింపబడుటను బట్టియు ఎవడునూ నీ మార్గమున దాటిపోవటలేదు. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను. ఆమేన్. ఈ ఫిబ్రవరి నెలకి ప్రభు మనల్ని ప్రేమించి అనుగ్రహించిన వాగ్దానం, నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడిదరు. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు. ఫిబ్రవరి మాసానికి మనకు అనుగ్రహించుతున్న వాగ్దానం, నిన్ను బాధించిన సంతానపు వారు నీ ఎదుటికి వస్తారు, నీకు సాగిలపడి నమస్కారం చేస్తారు. నిన్ను తృణీకరించినటువంటి వాళ్ళు, తిరస్కరించినటువంటి వాళ్ళు, నిరాకరించినటువంటి వాళ్ళు అందరూ వస్తారు, నీ పాదాల మీద పడి నీ పాద ధూళి నాకెదరు అని చెప్తూ, నీ జీవితంలో నీవు యెహోవా పట్టణమని, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని ప్రజలని మీరందరూ కూడా పిలువబడతారు. గతంలో మీరు విసర్జించడాన్ని బట్టి, ద్వేషించబడుటను బట్టి ఎవరు మీ మార్గమున దాటిపోవటానికి కూడా సాహసం చెయ్యలేదు. ఎవరు కనీసం తలెత్తి మిమ్మల్ని చూడటానికి కూడా ఇష్టపడలేదు. మిమ్మల్ని చూచిన ప్రతి సందర్భంలో తలలు ఊపటం, పెదాలు విరవటం, అపహాస్యం చేయటం, అవమానపరచడం, అల్లరిపాలు చేయటం, అందరి మధ్యలో నిన్ను హీనపరచడం, నిన్ను తక్కువగా భావించడం, చులకనగా చూడటం జరిగింది. అయితే నిన్ను బాధించిన వాళ్ళందరూ, తృణీకరించిన వారందరూ, విసర్జించిన వారందరూ, ద్వేషించిన వారందరూ, భయపెట్టిన వాళ్ళందరూ, బలహీనపరిచిన వారందరూ ఖచ్చితంగా ఎక్కడెక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నా సరే వాళ్ళంతా నిన్ను వెతుక్కుంటూ వస్తారు. వచ్చి నీకు సాగిలపడి సాష్టాంగ నమస్కారం చేస్తారు. ఆ మీదట నీ జీవితంలో నీవు శాశ్వతమైన శోభాతిశయంగా, నిత్యమైన ఘనత పొందిన వ్యక్తివిగా, రెట్టింపు ఘనత పొందిన వ్యక్తివిగా, గౌరవించబడిన వ్యక్తివిగా, దేవుని మహిమతో నిండిన వ్యక్తివిగా నిన్ను గుర్తుపట్టేటట్లుగా చేస్తాను. కాబట్టి నీవు తరతరాలలో ప్రజలకు సంతోషకరంగా ఉంటావు, ఆనందదాయకంగా నిలిచి ఉంటావు అని దేవుడు వాగ్దానం చేసినట్లుగా లేఖనంలో మనం చదువుకున్నాం. ఇంతకాలం మీ జీవిత పయనంలో మిమ్మల్ని ఎవరెవరు ఏ రీతిగా బాధ పెట్టారో,
వారు మాత్రమే కాదండి, వారి సంతానములో ఉన్న వాళ్ళు కూడా నీ ఎదుటికి వచ్చి సాగిలపడేటట్లుగా దేవుడు కార్యసిద్ధిని కలుగజేస్తాడు. నిన్ను తృణీకరించినటువంటి వారందరూ, వాళ్ళు చిన్నలు కావచ్చు, పెద్దలు కావచ్చు, గొప్పవాళ్ళు కావచ్చు, అధికారులు కావచ్చు, ప్రధానులు కావచ్చు, సహోదరులు కావచ్చు, ఎంత ఉన్నత శిఖరాల మీద నిలిచిన వాళ్ళైనా సరే, ఏ సమయంలో ఏ సందర్భంలో నిన్ను తృణీకరించారో, ఎలాంటి పరిస్థితుల మధ్య అందరి చేత తిరస్కరించబడి, అందరి చేత తృణీకరించబడి, అందరి చేత ద్వేషించబడి, అందరి చేత దూషించబడి, అందరి చేత విసర్జించబడి, అందరి చేత వెలివేయబడిన స్థితిలో మీరుంటే, ఈ ఫిబ్రవరి 2026 దేవుని మాటగా ఒక దైవ సేవకుడిగా నేను చెప్తున్నాను, నిన్ను బాధ పెట్టిన వారు, వారి సంతానం నీ ఎదుటికి వచ్చి సాగిలపడెదరుగాక. నిన్ను తృణీకరించిన వారందరూ నీ పాదముల మీద పడెదరుగాక. మీ స్థితి, మీ గతి మారేటట్లుగా దేవుడు బాహు చాపి బలమైన గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. ఈ పునరుద్ధానపు ఆరాధనలో, ఈ వాగ్దాన సందేశ కూడికలో నేను మీతో చెప్తున్నటువంటి వర్తమానం ఏంటంటే, అసలు మనలని తృణీకరించిన వారు ఎవరో, మనలను బాధించి, భయపెట్టి, బలహీనపరిచి, బంధించే ప్రయత్నం చేసిన వాళ్ళు ఎవరు, మనలను విసర్జించి, వెలివేసి, చులకన చేసి, హీనపరిచి, అవమానపరిచి, అపహాస్యం చేసి, అల్లరిపాలు చేసి, అణచివేయాలని ఆశించిన వారు ఎవరు, ద్వేషించి, దూషించి, దుర్భాషలతో, కాని మాటలతో, కఠినమైన మాటలతో గుండెలను చీల్చి వేదన కలిగించిన వారు ఎవరు, వారు ఎప్పుడు నీ ఎదుటికి వచ్చి సాగిలపడతారు, నీ పాదాల మీద పడి ప్రాధేయపడతారు. అవమానపరిచిన వాళ్ళే గౌరవించేటట్లు, నిందించిన వాళ్ళే రెట్టింపు భాగమిచ్చి సన్మానించేటట్లు, అవమానించిన వాళ్ళే అభిమానించేటట్లు, నీ జీవితంలో ఇంతవరకు అనుభవించిన తాత్కాలికమైన అవమానం నిత్యమైన ఘనతగా మార్పు చెందేటట్లుగా మహిమగల దేవుడు విశ్వసించిన వారి జీవితాల్లో ఈ వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చునుగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. చాలా సందర్భాలలో చాలాసార్లు అపార్థం చేయబడ్డావు, అవమానపరచబడ్డావు, తిరస్కరించబడ్డావు, అన్యాయం చేయబడ్డావు, నిరాశలో నిలిచిపోయావు, నిట్టూర్పులు విడుస్తూ వచ్చావు, ఒంటరితనాన్ని అనుభవించి దిగులుతో కృంగి కృషించి నిరాశల చెరలో నిలిచిపోయావు. కానీ ఈరోజు ఒక శుభవార్త, దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, ఘనపరచబోతున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు. నీవు నీ పిల్లలకి, సంఘానికి, భవిష్యత్ తరాలన్నిటికీ ఆశీర్వాదానికి ఆస్పదంగా ఉందువుగాక. అందరు చెప్పండి గట్టిగా ఆమేన్. గతంలో మీరు బానిసలుగా ఉన్నారు, ఇప్పుడు దేవుని పట్టణస్థులుగా మార్పు చెందారు. గతంలో మీరు దూరస్తులు, ఇప్పుడు సమీపస్తులుగా మార్చబడ్డారు. గతంలో మీరు తృణీకరించబడ్డారు, ఇప్పుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని ప్రజలుగా
ఒక గుర్తింపు, ఒక ఘనత, ఒక గౌరవం మీకు కలిగేటట్లుగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. మీ అవమానాన్ని కొట్టివేయబోతున్నాడు. అవమానపరచబడిన చోటే రెట్టింపు ఘనత, మంచి పేరు, ఖ్యాతి దేవుడు మనందరికీ ధారాళంగా దయచెయ్యునుగాక. ఎవరైనా, ఎంతటి వారైనా ఎవరెవరి చేత తృణీకరించబడుతున్నారు? ఒక వ్యక్తిని, ఒక సంఘాన్ని, ఒక కుటుంబాన్ని, ఒక ఉన్నత స్థానంలో గుర్తింపు పొందిన వ్యక్తిని తృణీకరిస్తున్నారు అనంటే ఆ వ్యక్తులు ఎవరు? అసలు ఎంత ధైర్యం ఉంటే ఆత్మీయులను తృణీకరించగలుగుతారు, దేవుని ప్రియులను బాధించగలుగుతారు, పరిశుద్ధులను విసర్జించగలుగుతారు, ప్రార్థనా పరులను ద్వేషించి, దూషించి, దుర్భాషలు మాట్లాడగలుగుతారు అనే వివరాలు. తృణీకరించిన వాళ్ళంతా మన పాదాల మీద పడేటట్లుగా మన ఎదుటికి వచ్చి సాగిలపడాలి అని అంటే మన పాదాలు ఎక్కడ ఉంచాలి, ఎక్కడ ఉంచాలి, ఎలా ఉండాలి అనే సంగతులు రెండు కోణాల్లో ఈ పూట నేను దేవుని మాటలు మీకు అందిస్తాను. అందరూ శ్రద్ధగా ఆలకించండి. ప్రతి మాట మీలో ఒక్కొక్కరికి ప్రయోజనకరంగా దేవుడు తీర్చిదిద్దునుగాక. యేస్కేలు గ్రంథం 16వ అధ్యాయం 56వ వచనం చదువుకుందాం. నీ చుట్టూ ఉండి నిన్ను తృణీకరించిన ఫిలిస్తీల కుమార్తెలు, నీ చుట్టూ ఉండి నిన్ను తృణీకరించిన ఫిలిస్తీయుల కుమార్తెలు. మొట్టమొదట ఎవరు నిన్ను తృణీకరించింది? ఎవరు నిన్ను బాధించింది? ఎవరు నిన్ను విసర్జించింది? ఎవరు నిన్ను ద్వేషించింది? ఎవరు నిన్ను గాయపరిచింది? ఎవరు నీ మీద దాడి చేసింది? ఎవరు నిన్ను అల్లరిపాలు చేసింది అనంటే బైబిల్ చెప్తున్నమాట, నీ చుట్టూ ఉండి నిన్ను తృణీకరించిన ఫిలిస్తీయ కుమార్తెలు. ఎవరో కాదండి, ఎక్కడి నుండో వచ్చిన వారు కాదండి, మన చుట్టూ ఉన్నటువంటి వారే, మన చుట్టూ ఉన్నటువంటి వారే మన ఔన్నత్యాన్ని, మన గొప్పతనాన్ని, మన ఆత్మీయతను, మన ఆశీర్వాదాన్ని, మన ఉన్నత స్థితిని, మన నీతిని, మన మంచితనాన్ని, మన పరిశుద్ధ జీవితాన్ని, మనం అనుభవిస్తున్న సంతోషాన్ని, సమాధానాన్ని, సమృద్ధిని చూచి వారవలేక అసూయతో, ద్వేషముతో, కక్షతో, పగబోని మనలను చాలా చులకనగా తృణీకరిస్తూ ఉంటారు. చాలా అవలేలగా అవమానపరుస్తూ ఉంటారు. ఎక్కడెక్కడి నుంచో రారు. అన్యజనులు కాదు, క్రీస్తు విరోధులు కాదు, ధనవంతులు కాదు, బలవంతులు కాదు, ప్రధానులు కాదు, గొప్పవాళ్ళు కాదు, నీ చుట్టూ ఉన్నవాళ్ళే. వాళ్ళు నీ ఇంటి వాళ్ళు కావచ్చు, నీ రక్త సంబంధులు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, నీ ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు, నీ సమకాలికులు కావచ్చు, నీతో సన్నిహితంగా, నీతో చాలా క్లోజ్గా నడిపించబడుతున్న వ్యక్తులు కావచ్చు. నీవు బాగా నమ్మిన వాళ్ళు, నీవు బాగా ప్రేమించిన వాళ్ళు అర్థం చేసుకుంటారు, ఆదరిస్తారు, నా ఔన్నత్యాన్ని బట్టి ఆనందిస్తారు అని నీవు గుడ్డిగా నమ్మిన మనుషులే కొన్ని సందర్భాలలో, ఆయా సమయాల్లో మిమ్మలను చాలా చులకనగా చూడొచ్చు.
ఒక పురుగును చూచినట్లుగా చూడొచ్చు. అందుకనే కాబోలు దావీదు ఈ రీతిగా మాట్లాడాడు, నేను నరుడను కాదు పురుగును, నేను నరుల చేత నిందించబడిన వాడను, ప్రజలందరి చేత తృణీకరించబడిన వాడను, ప్రజలందరి చేత తృణీకరించబడ్డాను. ఇంటిలో తల్లిదండ్రులు కూడా నన్ను తృణీకరించారు, సహోదరులందరూ తృణీకరించారు. వివాహం జరిగిన తర్వాత కట్టుకున్న భార్య మీకాలు సైతం నన్ను తృణీకరించింది. పని వాళ్ళందరూ నన్ను తృణీకరించిన పనివారి దృష్టికి నేను నీచుడుగా కనబడ్డాను అని చెప్తాడు దావీదు. చాలా సందర్భాల్లో ఎంత మంచి కుటుంబంలో పుట్టినా, ఎంతగా ప్రేమించబడినా కొంతకాలానికి నీవు ఇంటివారి చేత తృణీకరించబడి, సహోదరుల చేత తృణీకరించబడి, బంధుమిత్రుల చేత తృణీకరించబడి, స్నేహితుల చేత తృణీకరించబడి, ఇరుగు పొరుగు వాళ్ళ చేత తృణీకరించబడి, ఆత్మీయుల చేత తృణీకరించబడి, అన్యజనుల చేత తృణీకరించబడి, ఒక పురుగులాగా నీచంగా అవమానంగా హీనంగా పిలువబడుతూ గుర్తింపు లేకుండా, విలువ లేకుండా, ఘనత లేకుండా, సమాజంలో ఏమాత్రం ఆధిక్యత లేకుండా అందరి చేత అవహేళన చేయబడుతూ, అపహాస్యం చేయబడుతూ ఒకవేళ మీరు ఉంటే ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి, నీ చుట్టూ ఉండి నిన్ను తిరస్కరించిన, నిన్ను తృణీకరించిన, నిన్ను బాధించిన వారందరూ ఈ ఫిబ్రవరి నెలలో నీ ఎదుటికి వచ్చి సాగిలపడెదరుగాక. నీ పాదముల మీద పడేటట్లుగా నా దేవుడు బాహు చాపి బలమైన గొప్ప కార్యం జరిగించునుగాక. మీకు వివరంగా చెప్తాను చూడండి. నీ చుట్టూ ఉండి నిన్ను తృణీకరించిన ఫిలిస్తీయ కుమార్తెలు. ఫిలిస్తీయులు ఎవరు అసలు? ఎందుకు తృణీకరిస్తున్నారు? ఆత్మీయులను, పరిశుద్ధులను, భక్తిపరులను, ప్రార్థనాపరులను, జీవము గల దేవుని సైన్యంలో చేర్చబడిన దైవభక్తుల్ని అని అంటే, ఫిలిస్తీయుల యొక్క స్పిరిట్, ఫిలిస్తీయుల యొక్క ఆత్మ ఎలాంటిది, వాళ్ళ మనస్సు ఎలాంటిది అని అంటే, వాళ్ళు చుట్టూ ఉన్నటువంటి ప్రజల దగ్గరికి వచ్చి ప్రతిరోజు జీవము గల దేవుని ప్రజలను తిరస్కరిస్తారు, దూషిస్తారు, సవాలు చేస్తారు, సమస్యలను సృష్టిస్తారు. ఏమంటారో తెలుసా? మాటి మాటికి వచ్చి నాతో పోట్లాడటానికి, మీ పక్షంగా నాతో యుద్ధం చేయటానికి ఎవరినైనా పంపండి, తేల్చుకుందాం, చూసుకుందాం అని రెచ్చగొట్టే మాటలు, బలహీనపరిచే మాటలు, కృంగజేసే మాటలు, అధైర్యపరిచే మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఆ గొల్యాతు వస్తాడు, నాతో పోట్లాడే దమ్ముందా మీలో ఎవరికైనా? నన్ను ఎదిరించగలరా? నాతో యుద్ధం చేసి జయం పొందగలరా? రండి చూసుకుందాం. ఎవరికైనా దమ్ముంటే సవాల్, బస్తీ మే సవాల్ అని ప్రతిరోజు రావటం, సవాలు విసరటం, దౌర్జన్యంగా మాట్లాడటం, విచిత్రంగా రకరకాలుగా ప్రవర్తిస్తూ వస్తున్నాడు. ఆ ఫిలిస్తీని మాటలకి రాజు హృదయం, మనసు కృంగిపోయింది. యువరాజు కృంగిపోయాడు. సైన్యం, ఇశ్రాయేల్ సర్వసమాజం భీతి నొంది వారు మానసికంగా కృంగిపోయారు అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. ఎంతకాలం నిన్ను బెదిరించి, భయపెట్టి, నిన్ను రెచ్చగొట్టి, నిన్ను ఏదో చెయ్యాలి,
అని ఆరాటపడి పదే పదే నీ మీదకి దాడికి వస్తున్నటువంటి, నిన్ను తృణీకరిస్తున్నటువంటి వారందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ప్రవచనాత్మకంగా రాసి పెట్టుకోండి. ఈ రోజు మొదలుకొని నిన్ను తృణీకరించిన ఎంతటి బలవంతులైన ఫిలిస్తీన్లైనా సరే నీ పాదాల మీద పడేటట్లుగా దేవుడు కార్యం చేయునుగాక. చదువుకుందాం, చూడండి ఆ మాట ఎంత స్పష్టంగా రాసి ఉందో. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 42వ వచనం. చుట్టూ పారజూసి దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రని వాడును చాలా అందంగా ఉండటం చూసి అతనిని తృణీకరించెను. తలపైకి చూడండి. యుద్ధ భూమిలోకి వచ్చాడు గొల్యాతు. ఆయుధాలు మోసేవాడు ఆ గొల్యాతు ముందుగా యుద్ధ భూమిలోకి వచ్చాడు. ఆయుధాలు మోయవాని వెంట ఈ గొల్యాతు కూడా యుద్ధ భూమిలోకి వచ్చాడు. వచ్చి చుట్టూ పార చూశాడు. చుట్టూ పార చూశాడు, తేరిపార చూశాడు. చూస్తే ఒక బాలుడు, చాలా తక్కువ వయసులో ఉన్నటువంటి వాడు, ఒక చిన్న కర్ర, ఒక ఒడిసెల పట్టుకొని యుద్ధ భూమిలో గొల్యాతు ఎదుట కనబడ్డాడు. చూస్తేనేమో చూడముచ్చటగా ఉన్నాడు. ఎర్రగా బుర్రగా బొద్దుగా ముద్దుగా ఉన్నాడు. చాలా అందంగా ఆకర్షణగా కనబడ్డాడు. వాడిని చూసిన వెంటనే ఈ గొల్యాతు ఏం చేశాడు తెలుసా? అతనిని తృణీకరించాడు. అయితే ఆ మీదట ఏం జరిగిందో తెలుసా? దావీదు ఒడిసెలతో ఒకే ఒక్క రాయి విసిరాడు. వాడు బోరలబడ్డాడు. దావీదు పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడి గుండె మీద పాదం మోపి వాడి వరలోంచి కత్తి దూసి వాడి తల తెగ నరికాడు అని బైబిల్లో రాయబడింది. ఎంత చక్కగా రాయబడిందో చూడండి. నీ చుట్టూ ఉండి నిన్ను చుట్టూ పార చూచి నిన్ను అవమానపరిచి తృణీకరించి నువ్వెంత, నీ బతుకెంత, నువ్వెంత, నీ బలమెంత, నువ్వేంటో, నీ జీవితం ఏంటో మాకు తెలియదా అని తృణీకరించినటువంటి వాడు చివరికి దావీదు పాదాల క్రింద పడి ఘోరమైన సావు చచ్చినట్లుగా చరిత్ర చెప్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, మీరు ఎంత భక్తిగా ఉన్నా, ఎంత దేవుని భయం కలిగి నడిపించబడుతున్నా, ఎవరి జోలికి పోకుండా, ఎవరిని పట్టించుకోకుండా, ఎవరిని నిందించకుండా, ఎవరితో పోల్చుకోకుండా నీ పాటికి నీవు జీవమగల దేవుణ్ణి ఆరాధిస్తూ, అనుసరిస్తూ, దేవునిలో ఆనందిస్తూ భక్తి మార్గాల్లో సాగిపోతూ ఉంటే నీ చుట్టూ ఉన్న ఫిలిస్తీన్ల సమాజం పనిగట్టుకొని నీ మీదే ప్రతిజ్ఞ పూని నిన్నే గురిగా పెట్టుకుని ఏదో చెయ్యాలన్న ఆశ ఆలోచన కలిగి మాటికి రెచ్చగొట్టే ప్రయత్నాలు, బలహీనపరిచే ప్రయత్నాలు, భయపెట్టే ప్రయత్నాలు, కృంగజేసే ప్రయత్నాలు చేస్తుంటే ఈరోజు ప్రభు వాగ్దానపూర్వకంగా ప్రవచనాత్మకంగా చెప్తున్నాడు. మీ చుట్టూ ఉండి మిమ్మల్ని తృణీకరించి, తిరస్కరించి, నిరాకరించి, నిందించి, అవమానపరిచి, అల్లరిపోలు చేసిన వాళ్ళు ఏక మీదట మీ జీవితంలో కనబడకుండా కాళ్ళ యొద్దకు వచ్చేటట్లుగా అద్భుతమైన నూతన క్రియ ఈ ఫిబ్రవరి నెలలో ప్రారంభించునుగాక. ఇంకా నీ చుట్టూ ఉండి నీ తృణీకరించేది ఎవరో ఇంకొక మాట కూడా చెప్తాను చూడండి. యోబు గ్రంథం 19వ అధ్యాయం 18వ వాక్యాన్ని చదువుకుందాం. చిన్న పిల్లలు సహా నన్ను తృణీకరించెదరు,
నేను లేచుట చూచిన ఎడల బాలురు నా మీద దూషణలు పలికెదరు. ఏబు అని భక్తిపరుడు తన హృదయ వేదన ఈ విధంగా వ్యక్తపరుస్తున్నాడు. చిన్న పిల్లలు సహా నన్ను తృణీకరిస్తున్నారు. నేను లేచిన తోడనే, నేను నిలబడిన వెంటనే వారు నా మీద దూషణలు పలుకుతున్నారు, నన్ను ద్వేషిస్తున్నారు, నన్ను అవమానపరుస్తున్నారు అని చాలా దుఃఖంతో, బాధతో ఈ మాట చెప్పాడు. ఒకప్పుడు ఇదే ఏబు గురించి బైబిల్ చెప్తుంది, నేను కంటబడిన ప్రతి వాడు నన్ను అదృష్టవంతుడుగా ఎంచారు, నన్ను గురించి సాక్ష్యం ఇచ్చారు. ఏమని? ఎంత అదృష్టవంతుడు, ఎంత ఆస్తిపరుడు, ఎంత భాగ్యవంతుడు. 7 కుమారులు, 3 కుమార్తెలు, 3 స్నేహితులు, మంచి భార్య, దేశమంతా ఆస్తి, దేవుని కాపుదల, చాలా యథార్థవంతుడు, న్యాయవంతుడు, నిష్ట కలిగిన వాడు, నీతిని గట్టిగా పట్టుకున్నవాడు. ఇతన్ని మించిన అదృష్టవంతుడు లేడు. ఇతడు పాదం పెట్టిన చోటల్లా ఆశీర్వదించబడిందని చెప్పుకున్న వాళ్ళట. ఇప్పుడేమో ఏం చేస్తున్నారంటే, ఏబు కనబడితే చాలు దూషణ మాటలు పలుకుతున్నారట. అంత మాత్రం కాదు, చిన్న పిల్లలు సహా అతన్ని తృణీకరించడం మొదలుపెట్టారు. చిన్న పిల్లలు అంటే అర్థం ఏంటంటే, ఎన్నిక లేనివారు, గుర్తింపు లేనివారు, హక్కుదారులు కానివారు, బలహీనులు అయినటువంటి వారు, బాధ్యతలు లేని వారు. ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే శరీర సంబంధులు, పాలతో పోషించబడుతున్న చంటి పిల్లల వంటి వారు. నిర్మలమైన వాక్యంతో మాత్రమే పోషించబడుతున్నారు, కానీ వీళ్ళు ఆత్మ సంబంధులు కాదు. శరీర సంబంధులు, ప్రకృతి సంబంధులు, బలము లేక, నిలవలేక, మాటికి తప్పటడుగులు వేస్తూ తొట్టిల్ని బొక్క బోరలుగా పడిపోయే బలహీనులు సైతం ఏబుని తృణీకరిస్తా వచ్చారట. ఈరోజు కూడా ఒకవేళ నీ జీవితంలో ఎన్నిక లేని వారు, ఏ అర్హత లేని వాళ్ళు, ఏ యోగ్యత లేని వాళ్ళు, ఏ బలము లేని వాళ్ళు, ఏ సంబంధం లేని వాళ్ళు నిన్ను తృణీకరిస్తున్నారా? నీవు కనబడితే చాలు నిన్ను అవలేలగా అవమానపరిచి దూషణలు పలుకుతున్నారా? కంగారు పడబాకండి. వారు ఏ శరీర సంబంధులైనా, ఎన్నిక లేని వారైనా, అల్పులైనా, అభాగ్యులైనా, దూషించే వాళ్ళైనా, ద్వేషించే వాళ్ళైనా, నువ్వు నీతిని విడవక గట్టిగా పట్టుకుంటే, యథార్థతను మరణమగు వరకు ఏమాత్రము వదలకుండా భయభక్తులతో దేవుణ్ణి వెంబడించగలిగితే ఖచ్చితంగా ఏ స్థితిలో ఉన్న వాళ్ళైనా సరే నీ ఎదుటికి వస్తారు, సాగిలపడతారు. నిన్ను వెతుక్కుంటూ వచ్చి నీ పాదాల మీద పడేటట్లుగా నా దేవుడు ఖచ్చితంగా కార్యాలు నూతన పరిచి జరిగించునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఏమండి, కనీసం నా వయసు కన్నా గౌరవం ఇవ్వద్దా? నా వయసు ఎంత, వాడి వయసు ఎంత, నా వయసు ఎంత, ఆమె వయసు ఎంత. నేను వాడు పుట్టక మునిపే సేవకొచ్చాను, వాడు తల్లి గర్భంలో భిన్నంగా రూపించబడక మునిపే దేవుణ్ణి ఎరిగి, దేవుని యందు భయభక్తులు కలిగి నీతి మార్గాల్లో నడిపించబడుతున్నాను. గుడ్డొచ్చి పిల్లను ఎక్కిరించినట్లుగా వాడొచ్చి ఎంత మాట పడితే అంత మాట మాట్లాడటం, ఎంతమందిలో పడితే అంతమందిలో
తృణీకరించడం, అందరిలో దూషణ మాటలు పలకటం గమనిస్తున్నారు కదా. అయినా నాకు తెలుసు ఏంటని, నేను దేవుని స్వాస్థ్యము, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాను. నన్ను తృణీకరించిన వాడు ఎవడైనా సరే, ప్రస్తుతం ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా సరే, వాడు నా పాదాల దగ్గరికి వస్తాడు. నన్ను బాధ పెట్టిన వారి సంతానం ఖచ్చితంగా నా ఎదుట సాగిలపడి నమస్కారం చేస్తారు అని మీరు నమ్మగలిగితే, ఖచ్చితంగా ఈ ఫిబ్రవరి నెలలో ఇటువంటి అనూహ్యమైన కార్యాలు కల్లారా చూచేటట్లు కరుణా సంపన్నుడు కార్యసిద్ధిని కలుగజేయునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మూడో జాతి ఉందండి. ఆ జాతి ప్రజల గురించి కూడా చెప్పిన తర్వాత నేను ప్రాముఖ్యమైనటువంటి సంగతులు చెప్తాను, గమనించండి. మూడవ జాతి ఆదికాండం 44:14. యోదా అతని సహోదరులు యోసేపు ఇంటికి వచ్చిరి. అతడు ఇంకా అక్కడనే ఉండెను గనుక వారు అతని ఎదుట నేలను సాగిలపడిరి. చప్పట్లు కొట్టండి గట్టిగా దేవునికి. యోసేపు సహోదరులు తండ్రి చేత ఎక్కువగా ప్రేమించబడుతున్నాడని, చాలా నీతిగా నిజాయితీగా జీవిస్తున్నాడని, తండ్రి ప్రేమకు పాత్రుడుగా మార్చబడగా, తండ్రి విచిత్రమైన వస్త్రాలు కుట్టించి ధరింపజేసి సంబరపడి సంతోషపడుతున్నాడని వారవలేని సహోదరులు అసూయపడ్డారు, పగబట్టారు. ఆ తర్వాత కొట్టారు, గోతిలో పడేశారు. మరలా గోతుల నుంచి పైకి తీసి సంతలో పశువు నమ్మినట్లుగా అమ్మేశారు. వాడి పేడ విరగడైపోయింది. మనం ఏ చేసినా తపిమని తండ్రి దగ్గరికి తీసుకెళ్తాడు. తండ్రి ఏమో సాయంకాలం అయితే చివాట్లు పెడతాడు, అరుస్తాడు, దండిస్తున్నాడు. వీడు ఉన్నంత కాలం తండ్రి దగ్గర మనకి మంచి మార్కులు పడవు, వీడు ఉండకూడదు అని చెప్పి తృణీకరించారండి. తృణీకరించినటువంటి యోసేపు ఐగుప్తులోకి వెళ్ళాడు. ఐగుప్తులో ప్రధానమంత్రిగా, ప్రభువుగా మార్చబడి ప్రపంచ దేశాలకే ప్రయోజనకరంగా మారాడు. ఆ తర్వాత కనాను దేశంలో కరువు వచ్చింది. యాకోబు తన కుమారులను ధాన్యం కోసం ఐగుప్తు దేశానికి పంపించాడు. చాలాసార్లు వెళ్ళారు. ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో యోదా వారికి ముందుగా వెళ్ళాడు. ఆ మిగతా సహోదరులందరూ కూడా యోసేపు ఉన్న ఇంటికి, యోసేపు నొద్దకు వచ్చారు, యోసేపును చూచారు. ఆ తర్వాత నేలకు సాగిలపడి ఆయన పాదాలకు నమస్కారం చేశారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. మొదట చెప్పాను, నీ చుట్టూ ఉండి నిన్ను తృణీకరించిన ఫిలిస్తీన్ల సమూహం నీ ఎదుటికి వస్తారు, నీ పాదాల మీద పడతారు అని. రెండో చెప్పాను, చిన్నపిల్లలు సహా ఎన్నిక లేని వారు, శరీర సంబంధులు, బలహీనులు, ఎందుకు పనికిరాని ఏ యోగ్యత లేని వాళ్ళు నీ వద్దకు వస్తారు, నీ పాదాలకు సాగిలపడతారు అని చెప్పాను. మూడో చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. నీ సహోదరులు, నిన్ను తృణీకరించిన నీ సహోదరులే, నిన్ను బాధించిన నీ సహోదరులే, నీ పీడ వదిలించుకోవాలనుకున్న నీ సహోదరులే, నిన్ను బహుగా బాధ పెట్టిన నీ సహోదరులే, ఎంత బతిమాలినా సరే వదలకుండా కొట్టి, తిట్టి, దూషించి, ఉమ్మేసి, బలహీనపరిచి, అతి ఘోరంగా అమ్మకానికి పెట్టిన సహోదరులే యోసేపు పాదాల మీద పడినట్లుగా మీ కుటుంబంలో ఇంతవరకు ఏ సహోదరుల చేత మీరు తృణీకరించబడుతున్నారో, ఏ సహోదరుల చేత తృణీకరించబడుతున్నారో, మీ
ఇంటిలో ఆశీర్వదించబడిన వారి చేత, ఆస్తిపరులైన వాళ్ళ చేత, ఉన్నత ఉద్యోగాలు చేయుచున్న వారి చేత, నకముక్కాల రాబడి వచ్చుచున్న వారి చేత ఒకవేళ మీరు తృణీకరించబడ్డారేమో, అవమానపరచబడ్డారేమో, అపహాస్యం చేయబడ్డారేమో. కానీ పరిస్థితులు ఎప్పుడూ ఒకే రకంగా ఉండవండి. ఎప్పుడూ ఒకే రకంగా ఉండవు. కింద ఉన్నవాడు ఎప్పుడు కిందే ఉండడు, పైన ఉన్నవాడు ఎప్పుడు పైనే ఉండడు. పరిస్థితులు మారిని. యేసేపు జీవితం ఊహించని మలుపు తిరిగింది. ఉన్నత స్థితికి వెళ్ళిపోయాడు. ఉన్న స్థితి నుంచి ఆ మీదట సహోదరులంతా వచ్చి ఆయన పాదాలకు సాగిలపడినట్లుగా బైబిల్ చెప్తుంది. యేసుక్రీస్తు నమ్మావని, బైబిల్ పట్టావని, మందిరానికి వస్తున్నావని ఒక్కవేళ నీ సహోదరులు నిన్ను తృణీకరించి శుభకార్యాలకు కూడా నిన్ను పిలవకుండా, నిన్ను చూస్తే చిచ్చి అనుకుంటా తలదించుకుని వెళ్ళిపోతున్నారా? నోరు తెరిచి పలకరించడానికి కూడా నామోషిగా ఫీల్ అవుతున్నారా? కంగారు పడబాకండి. పరిస్థితులన్నీ మీకు అనుకూలంగా ఆశీర్వాదకరంగా మార్చబడి రోజులు అతి దగ్గరలో ఉన్నాయి. నిన్ను తృణీకరించిన ఏ జాతి వాళ్ళైనా, ఏ తరగతి వాళ్ళైనా, ఏ స్థితిలో ఉన్న వాళ్ళైనా సరే ఇది మొదలుకొని నీ ఎదుటికి వస్తారు. నీ పాదాల మీద పడేటట్లుగా నా దేవుడు గొప్ప కార్యాలు జరిగించునుగాక. ఇదొక కోణం. రెండో కోణం ఏంటంటే, అసలు మనల్ని ఆత్మీయులను కానీ, పరిశుద్ధులను కానీ, పరలోకపు తండ్రి చేత ప్రేమించబడే వారిని కానీ, వినయ భయభక్తులు కలిగి యథార్థంగా, న్యాయముగా, ప్రార్థనాపూర్వకంగా నడిపించబడే వారిని తృణీకరించేవారు ఎవరు? తృణీకరించేవారు ఎవరు? ఏ బి రెండు అనుభవాలు చెప్తాను, గమనించండి. లోకాసు వార్త 18వ అధ్యాయం 9వ వచనం, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. తామే నీతిమంతులమని తమ్మును మాత్రమే నమ్ముకొని ఇతరులను తృణీకరిస్తారు. రెండో కేటగిరీ సామెతలు 11:12. తన పొరుగు వారిని తృణీకరించువాడు బుద్ధి లేనివాడు. దేవుడు ఈ నెలలో వాగ్దానం ఇచ్చాడు, నిన్ను బాధించిన సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిలపడతారు, నిన్ను తృణీకరించిన వారందరూ నీ పాదముల మీద పడతారు అని. అయితే అసలు ఆత్మీయులను తృణీకరించుచున్న ఆ కఠినాత్ములు ఎవరు? తిరస్కరించుచున్న ఆ తెంగరోడు ఎవడో? అవమానపరిచి అపహాస్యం చేసి అల్లరిపాలు చేస్తున్న ఆ అభాగ్యుడు, ఆ దౌర్భాగ్యులు ఎవరు అనంటే, బైబిల్లో అంతా వెతికితే నాకు కనిపించిన రెండు ప్రత్యేకమైన మాటలు గుర్తుపెట్టుకోవాలి. అందరూ, ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభువే స్వయంగా చెప్పాడు, తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకున్నవాడు ఇతరులను, భక్తి కలిగిన వాళ్ళను, దేవుని చేత ప్రేమించబడుతున్న వాళ్ళను, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాళ్ళను, ప్రార్థనా శక్తితో ముందుకు సాగిపోతున్న వాళ్ళని ఏం చేస్తాడనంటే తృణీకరిస్తారు. అంటే కొంతమందికి దేవుని మీద నమ్మకం ఉండదు, సమర్పణ కలిగిన సేవకుల మీద నమ్మకం ఉండదు, భయభక్తులు కలిగిన వారి మీద నమ్మకం ఉండదు, ప్రార్థనా పరుల మీద నమ్మకం ఉండదు. కానీ కొంతమంది చాలా రేర్గా కనబడతారు ఈ జాతి ప్రజలు. ఇది ఒక వింత జాతి. కుక్కలు ఎక్కడైనా కనబడతాయి కానీ పిచ్చి కుక్కలు అక్కడక్కడ కనబడతాయి. అట్లాగే ఇది పిచ్చి కుక్కలకు సంబంధించిన జాతి అన్నమాట. ఇది ఏ జాతి? తామే నీతిమంతులు అని తమ్మును తామే నమ్ముకుంటారు. శబాష్, నువ్వు చాలా నీతిమంతుడివి, చాలా భక్తిపరుడివి, చాలా ప్రార్థనాపరుడివి,
చాలా నమ్మకస్తుడివి, చాలా నీతిమంతుడివి, మంచి ఆత్మీయుడివి, మంచి పరిశుద్ధుడివి, మంచి ప్రయోజనకరుడివి. ఈ సంఘంలో నీ అంత నీతిమంతుడు, నీ అంత భక్తిపరుడు, నీ అంత నమ్మకస్తుడు, నీ అంత ఆత్మీయురాలు, నీ అంత ప్రార్థనాపరురాలు, నీలాగా నిష్ఠ కలిగి నీతి మార్గాల్లో నడిపించబడేవాళ్ళు ఎవరున్నారో చూపించు అని అప్పుడప్పుడు నీ అంతరాత్మ నీ ఎదుట నిలబడి నిన్ను రెచ్చగొడతా ఉంటుంది. అప్పుడు ఆలోచించి నిజమే నేనే నీతిమంతుణ్ణి అని అందరినీ నమ్మటం మంచిది కాదు, నన్ను నేను మొదట నమ్మాలి అని ఆ సెల్ఫిష్గా ఎవరైతే ఆలోచిస్తారో వారట ఎదుట ఉన్నటువంటి వ్యక్తుల్ని తృణీకరించడం మొదలు పెడతారు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు యేసుక్రీస్తు. ఒక పరిసయ్యుడు మందిరానికి వచ్చాడు. వాడు మోకరించి ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. ఓ ప్రభు, నేను దొంగని కాదు, వ్యభిచారిని కాదు, నేను వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటాను, పుదీనాలో, జీలకర్రలో, సోపులో దశంభాగం ఇస్తాను. ఇదిగో ఇక్కడ ఉన్నాడే ఈ సొంకరి పనికి మాలోడు, వీళ్ళంటోడిని కూడా నేను కాదయ్యా, నేను చాలా సపరేట్ అయ్యా, నేను కొంచెం సపరేట్ అయ్యా. మరి వీడు చాలా తేడా సింగు, మామూలుడు కాదు, వీడు తేడా మాడ. అందుకని అందరిని తృణీకరిస్తాడు. నేను వ్యభిచారిని కాదు, దొంగని కాదు, సొంకరిని కాదు, చాలా నమ్మకస్తుణ్ణి, చాలా ప్రార్థనాపరుణ్ణి అని ఎదుటి వాళ్ళని తృణీకరించి వీడు మాత్రమే భక్తిపరుడు అన్నట్టు, ప్రార్థనాపరుడు అన్నట్టు, నీతిమంతుడు అన్నట్లు తన గొప్పలు తాను చెప్పుకుంటా ఉన్నాడు. కొంతమంది చూడండి, వాళ్ళ గొప్పలు వాళ్ళే చెప్పుకుంటారు, వాళ్ళ డబ్బా వాళ్ళే కొట్టుకుంటూ ఉంటారు. మరి ఎవరు కొట్టినప్పుడు మన డబ్బా మనం కొట్టుకోవాలిగా, తప్పదుగా. మరి 10 మంది మనల్ని మంచోళ్ళు అనాలి. మనం చచ్చిన రోజు మన సమాధి దగ్గరికి 4 సంతోషంగా పెట్టి మోయటానికి రావాలండి. అంతేగాని నాకెవరితో సంబంధం లేదో, నా రూటే సపరేటో, నేను ఎంత భక్తిపరునో, ఎంత నీతిమంతుడినో, సేవకులకి ఎంత సేవ చేశానో, సేవ కోసం నా ధనం ఎంత ఖర్చు పెట్టానో నాకు తెలుసు, మీకు తెలీదు. నిన్నగా మొన్న వచ్చారు కాబట్టి 25 సంవత్సరాలుగా విశ్వాస జీవితం ఎక్కడ, 30 years ఇండస్ట్రీ ఎక్కడ, ఏమనుకుంటున్నారు నా గురించి అసలు అని కొంతమంది బడాయి మాటలు. ఈ బడాయి వాళ్ళు అంతా ఏం చేస్తారంటే పరిశుద్ధుల్ని, నీతిమంతుల్ని, ఆత్మీయులను చాలా ఈజీగా తృణీకరించేస్తారు. నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడేసేస్తారు. నా మాటనండి, ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు నమ్ముకోబాకండి, మీ మనసును అస్సలు నమ్మబాకండి, మీ హృదయాన్ని అస్సలు నమ్మబాకండి. మీరు ఎప్పుడైనా సరే ఒకరికంటే ఒకరిని గనులుగా ఎంచాలి, కానీ ఏ ఒక్కరిని చులకన చేయొద్దు, ఏ ఒక్కరిని అవమానపరచొద్దు. రంగు విషయంలోనైనా, ఎత్తు విషయంలోనైనా, ఆరోగ్య విషయంలోనైనా, అందం విషయంలోనైనా, ఆస్తి విషయంలోనైనా, ఉద్యోగ విషయంలోనైనా, రాబడి విషయంలోనైనా, కుల విషయంలోనైనా, ఏ విషయంలోనైనా నిన్ను పోల్చుకొని ఎదుటి వాళ్ళని తృణీకరించొద్దు. నీది మంచి కులగోత్రమే, నువ్వు మంచి ఎత్తరివే, మంచి అందగత్తివే, మంచి అందగాడివే, ఆటగాడివే, పాటగాడివే, కానీ ఎవరిని తృణీకరించొద్దు. తృణీకరించావు అంటే అదిగో ఆ పరిసయ్యులాగా నిన్ను నువ్వే నమ్ముకున్నావు, అందుకే అందరినీ తృణీకరిస్తున్నావు. ఒక్కొక్కడు వస్తాడు, ఒక్కొక్క మనిషి వస్తూ ఉంటుంది. మేము ఎంతమందిని చూడలేదండి, ఎంతమంది బెదరలను చూడలేదు, ఎంతమంది సిస్టరక్కలను చూడలేదు, ఎంతమంది పాస్టర్లను చూడలేదు, వాళ్ళ బొక్కలు, వాళ్ళ లోపాలు మాకే తెలియకుండా ఏమంటాయంటే
అందరేనండి, అందరే. వాళ్ళు ప్రకటించేది ఒకటి, వాళ్ళ జీవిత విధానం మరొకటండి. వాళ్ళ సంగతులు మాకు తెలుసులేండి. అందుకే మేము ఎట్టా దిగజారిపోయాం, మేము ఎట్టా దరిద్రపు స్థితి రావటానికి ఈ సేవకులే కారకులండి అని చెప్తా ఉంటాడు ఒక్కొక్కడు. వీడు మహాముదిరీడు, తొండ ముదిరి ఓసరవేలైనట్లుగా ఈ తొండ ముదిరింది బాగా. అందుకని అందరి గురించి బ్యాడ్గా పబ్లిసిటీ చేస్తూ ఉంటాడు, అందరిని ఈజీగా తృణీకరిస్తూ ఉంటాడు. నా మాటనండి, ఎవరిని ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ ఎదుటి వ్యక్తి నీకంటే అల్పుడు కావచ్చు, తక్కువ వాడు కావచ్చు, ఈన స్థితిలో ఉన్నవాడు కావచ్చు, అంత మంచి క్యారెక్టర్ లేనివాడు కావచ్చు, కానీ నీవు నీతిమంతుడు కాబట్టి, నీవు పరిశుద్ధుడు కాబట్టి, నీవు యథార్థపరుడు కాబట్టి ఏ ఒక్కరిని పొరపాటున తృణీకరించవద్దు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకొక రెండో కేటగిరీ ఉంది, ఇది ఇంకా డేంజర్. 11-12 సామెతలో, తన పొరుగు వారిని తృణీకరించువాడు బుద్ధి లేనివాడు. పొరుగు వాళ్ళని, స్నేహితుల్ని, ఆత్మీయుల్ని, పరిచయస్తుల్ని, పరిశుద్ధుల్ని, ప్రార్థనాపరుల్ని, భక్తి కలిగిన వాళ్ళని, జ్ఞాన సంపన్నులను, ధనవంతుల్ని, బలవంతుల్ని, ప్రార్థనాపరుల్ని తృణీకరించేవాడు ఎవడో? బుద్ధి లేని మనిషి, మూర్ఖుడు, ముష్కరుడు, జ్ఞానం లేని వ్యక్తి. తలక ఎంత ఉంటుంది కొంతమందికి, ఎంత ఉంటుంది, బుర్రలో గుజ్జుండదు, మైండ్ సరిగా పనిచేసి సావదు, మంచి ఆలోచనలు రావు. పలావే తింటారు, గడ్డి తినరు, పలావు తింటారు, మంచి మంచి ఆహారం తింటారు, కానీ మనిషి పెరుగుతాడు కానీ బ్రెయిన్ పెరగదు. ఆ బ్రెయిన్లో ఉన్న చిన్న చిన్న నరాలన్నీ పగిలిపోతూ ఉంటాయి, చిట్లిపోతూ ఉంటాయి, కనెక్షన్లు కట్ అయిపోతూ ఉంటాయి. ఆ బుద్ధి లేని వాళ్ళు ఏం చేస్తారో తెలుసండి, పొరుగు వాళ్ళని, ఆత్మీయులను, సహోదరులను, పెద్దలను, గనులను, భయభక్తులు కలిగిన వారిని, దేవుని చిత్తానుసారంగా నడిపించబడే వారిని చాలా ఈజీగా తృణీకరిస్తారు. మీరు ఆగి ఆలోచించాలి. ఆరాధనలో నేను ఎవరినైనా నిర్నిమిత్తంగా తృణీకరిస్తున్నానా, బాధ పెడుతున్నానా, భయపెడుతున్నానా, అవమానపరుస్తున్నానా, అపహాస్యం చేస్తున్నానా, అల్లరిపాలు చేస్తున్నానా, ఎవరినైనా బజార్కి ఈడ్ చేసి వాళ్ళ గురించి బ్యాడ్గా పబ్లిసిటీ చేస్తున్నానా? ఆగి ఆలోచించండి. నువ్వు చేస్తుంటే ఈరోజు గుర్తుపెట్టుకో, సొలొమోను చెప్తున్నాడు, ఓ బుద్ధిహీనురాలా, ఒరే బుద్ధి లేనోడా, ఓ మూర్ఖుడా, ఓ ముష్కర్రాలా, ఎందుకు బుద్ధి లేకుండా, జ్ఞానం లేకుండా, అంత అజ్ఞానంగా, అంత అయోమయ స్థితిలో ఉండి అందరినీ తృణీకరిస్తావు? కొంచెం బుద్ధి తెచ్చుకో, కొంచెం జ్ఞానం తెచ్చుకో, కొంచెం ఆలోచించు అని సొలొమోను భక్త కోటికి ఒక అద్భుతమైన సత్యాన్ని తెలియపరుస్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం నిజంగా బుద్ధిమంతులమైతే, జ్ఞాన సంపన్నులమైతే, ఆత్మ సంబంధులమైతే, పొరుగు వారిని కానీ, స్నేహితులను కానీ, ఆత్మీయులను కానీ, సంఘస్థులను కానీ, నాయకులను కానీ, యాజకులను కానీ, పాలకులను కానీ, అధికారులను కానీ, ప్రధానులను కానీ, గొప్పవారిని కానీ, చిన్నవాళ్ళను కానీ, యవనస్తులను కానీ ఏ ఒక్కరిని మనం తృణీకరించలేము. ఈరోజు వాగ్దాన సందేశంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు, 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిలపడాలి అన్నా,
నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడాలి అన్నా, నీవు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని ప్రియకుమారుడిగా కుమార్తెగా మార్చబడాలి అన్నా, నీవు బహుతరాలకు సంతోష కారణంగా నిత్య ఘనతకు పాత్రుడుగా మార్చబడాలి అన్నా, మన పాదాలు ఎక్కడ ఉంచాలి, మన పాదాలు ఎక్కడ ఉంచితే తృణీకరించిన వాళ్ళంతా మన పాదాలు వెతుక్కుంటూ వచ్చి మన పాదాల మీద పడతారు అనేది నేటి వర్తమానంలో ప్రాముఖ్యమైన సందేశం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు పాదాల మీద పడాలంటే మనుష్య ఆరాధన చెయ్యాలా? కొంతమంది కొన్ని పల్లెటూర్లకు వెళ్ళినప్పుడు మందిరంలో కూడా కొత్తగా వచ్చినటువంటి అన్ని జనులు ప్రార్థన చేయించుకోవడానికి వచ్చేటప్పుడు పాదాల దగ్గర అట్లా టచ్ చేసి తలకి అత్తుకుని వెళ్తూ ఉంటారు తెలియక. అది మనుషుల పూజ, మనుషుల ఆరాధన. బాబాల దగ్గరికి, స్వామీజీల దగ్గరికి, అర్చకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ పాదాలు పట్టుకోవటం అలవాటైంది కదా, అలాగే ఇక్కడికి కూడా వచ్చి పాదాల మీద పడి వాళ్ళ ఆశీర్వాదాలు, ఆశీస్సులు పొందుతూ ఉంటాం. ఆ మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఒక దిగంబర స్వామి దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి ఆయన పాదాల దగ్గర పడి ఆయన ఆశీర్వాదాలు పొంది చూడకూడని దృశ్యాలన్నీ చూసొచ్చాడు. అదేంటంటే మనుషుల ఆరాధన, మనుషుల ఆరాధన. అయితే దేవుని వాక్యం చెప్తుంది, ఇది మనుషుల ఆరాధన కాదు, నిన్ను గౌరవించడం, దేవుడు నిన్ను మహిమపరిచాడని, దేవుడు నిన్ను ఘనపరిచాడని, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడని, దేవుడు నీ పక్షమున ఉన్నాడని, దేవుడు నీ కోసం క్రియ చేస్తున్నాడని గుర్తుపట్టి నీవు సామాన్యమైన వ్యక్తివి కాదు, సర్వశక్తుని చేత ఆశీర్వదించబడిన వ్యక్తివి, మామూలు మనిషివి కాదు, మహిమగల దేవుని మహిమతో నింపబడ్డావు అని గుర్తుపట్టేటట్లుగా దేవుడు చేస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. ఈ నెలలో సంఘంలో ఒక గుర్తింపు, సమాజంలో గుర్తింపు, ఇంటిలో గుర్తింపు, ఇరుగు పొరుగు వారి మధ్య గుర్తింపు, ఉద్యోగ స్థలంలో గుర్తింపు, కాలేజీలో గుర్తింపు, పని స్థలంలో గుర్తింపు కలిగి దేవుని చేత మహిమపరచబడిన వాడవని గ్రహించేటట్లుగా అనేకుల మనోనేత్రాలు దేవుడు తెరిచి నీ ఉన్న స్థలంలో నిన్ను వ్యక్తిగతంగా దేవుడు ఘనపరిచి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. 3 మాటలు చెప్తాను త్వర త్వరగా, అందరూ చక్కగా ఆలకించండి. మొదటి మాట, మన పాదాలు ఎక్కడ ఉంటే, ఎలా ఉంటే మనల్ని బాధించిన వాళ్ళు, తృణీకరించిన వాళ్ళు మన ఎదుటకు వచ్చి మనకు సాగిలపడతారు అనే సంగతులు చెప్తాను, అందరు గమనించండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 9వ వాక్యం చదువుకుందామండి. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, వారు వచ్చి నీ పాదముల యొద్ద పడి నమస్కారము చేసి ఇదిగో నేను నిన్ను ప్రేమించుచున్నానని తెలుసుకొనున్నట్లు చేసేదను. చప్పట్లు కొట్టి దేవుడు మహిమపరచండి గట్టిగా. ఫిలదెల్ఫియా సంఘపు దూతకి ఈ మాటను పునరుద్ధానుడైన మహిమా స్వరూపి అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఏమని? యూదులు కాకయే తాము యూదులమని చెప్పుకొని సాతాను సమాజపు వారిని నీ ఎదుటికి నేను రప్పిస్తాను, నీ ఎదుటికి వారిని నేను రప్పిస్తాను. వారంతా వచ్చి నీ పాదముల ఎదుట సాగిలపడేటట్లుగా, నీ పాదముల యొద్దకు వచ్చి
నీ పాదాల మీద పడేటట్లుగా వాళ్ళందరినీ ఈడ్చుకొని పోగు చేసి ఏలవేసి సమకూర్చి నీ ఎదుటికి నడిపిస్తాను. వాళ్ళంతా వచ్చి నీ పాదాల ఎదుట సాగిలపడతారు. ఇదిగో నేను నిన్ను ప్రేమించుచున్నానన్న సంగతి వాళ్ళు తెలుసుకునేటట్లుగా చేస్తాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నీ పక్షంగా ఉన్నాను అనే సంగతి సాతాను సమాజపు వారికి, యూదులు కాకుండానే యూదులమని చెప్పుకుని భ్రమలో బ్రతుకుతున్న వారికి ఈ సంగతి నేను తెలియజేస్తాను అని చెప్పాడు. ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి పరిశుద్ధులు, ఆత్మీయుల యొక్క వివరాలు చెప్తాను. తలపైకి చూడండి. దేవుడే స్వయంగా చెప్పిన మాట, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉన్నను, నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు. కాబట్టి యూదులు కాకుండానే యూదులమని చెప్తూ, క్రైస్తవులుగా జీవించకుండానే క్రైస్తవులమని చెప్తూ, రక్షణ పొందకుండానే రక్షణ పొందామని చెప్తూ, భక్తిపరులుగా మార్చబడకుండానే భక్తి గలవారమని చెప్పుకుంటా సమాజాన్ని మోసపరుస్తూ యామారుస్తూ తిరుగుతున్నటువంటి ఓ జనం, ఓ జాతి సంఘంలో ఉంది. వాళ్ళంతా నీ ఎదుటికి నేను వారిని రప్పిస్తున్నాను. వారు నీ ఎదుటికి వస్తారు, నీ పాదాల మీద పడేటట్లుగా నేను చేస్తాను. వాళ్ళు నీ పాదాల మీద పడిన తర్వాత వాళ్ళంతా తెలుసుకుంటారు. ఏమని? ఈ సంఘం, ఈ విశ్వాసులు, ఈ సేవకులు, ఈ ఆత్మీయులు, ఈ పరిశుద్ధులు, ఈ సహోదర ప్రేమ గలవారు దేవుని చేత శాశ్వతంగా ప్రేమించబడుతున్నారు. దేవుడు వీరిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, గాఢంగా ప్రేమిస్తున్నాడు, అత్యధికంగా ప్రేమిస్తున్నాడు అని తెలుసుకునేటట్లుగా, గ్రహించేటట్లుగా, నిన్ను గౌరవించేటట్లుగా, నిన్ను మహిమపరిచేటట్లుగా ఒక అద్భుత కార్యం చేస్తాను అని దేవుడు ఫిలదెల్ఫియా సంఘానికి లేఖ రాసినట్లుగా మనం చదువుకున్నాం. ఇందులో చాలా జాగ్రత్తగా గమనించండి. మీకున్న శక్తి కొంచెమైనా, మీకున్న బలం కొంచెమైనా, మీకొచ్చే రాబడి కొంచెమైనా, మీకున్న ఇల్లు చాలా చిన్న ఇంటిలో మీరు నివాసం ఉంటున్నా, మీకున్న భక్తి, మీకున్న దైవ జ్ఞానం, మీకున్న బిబ్లికల్ నాలెడ్జ్ చాలా కొంచెమై ఉన్నా, ఆ కొంచెంలో మీరు నమ్మకస్తులుగా, ఆ కొంచెంలో యథార్థవంతులుగా జీవిస్తూ, మీకు తెలిసిన కొద్దిపాటి వాక్యాన్ని గైకొనాలి, ఆచరించాలి, అవలంబించాలి, వాక్యానుసారంగా జీవిస్తూ ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుని నామాన్ని విడిచిపెట్టకుండా, దేవుని నామము నేను ఎరగను, నేను క్రైస్తవుని కాదు, యేసు ఎవరో నాకు తెలియదు, యేసు బోధలు నాకు తెలియదు అని నువ్వు చెప్పకుండా, ఎక్కడైనా స్వజనుల మధ్యలోనైనా, అన్యజనుల మధ్యలోనైనా, ఆత్మీయుల మధ్యలోనైనా, ఎలాంటి అధికారుల మధ్యలోనైనా సరే, నేను ప్రభువు నమ్ముకున్నానండి, యేసుక్రీస్తు నమ్ముకుని రక్షణ పొంది ఇన్ని సంవత్సరాలైంది, నేను క్రిస్టియన్, క్రైస్తవుణ్ణి, నేను మతంలో దిగలేదు, నేను ఒక ప్రత్యేకమైన మార్గంలో సాగిపోతున్నాను అని చెప్పాలి. నీకు తెలిసిన ఉపదేశం, నీవు నేర్చుకున్న మాటలు, నీకు బోధించబడుతున్న దైవ జ్ఞానం నీవు సంపూర్ణంగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యాన్ని విని అంగీకరించి అవలంబించి ఓపికతో వాక్యానుసారంగా నీవు ఫలించాలి. అంత మాత్రమే కాదు, ఎక్కడున్నా
నేను యేసయ్య నామాన్ని ధరించుకున్నాను, యేసయ్య నామం ద్వారా రక్షించబడ్డాను, యేసు క్రీస్తు నా కోసం రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు, సమాధిలో పెట్టబడి తిరిగి లేచాడు, ఆయన త్వరగా నా కోసం రాబోతున్నాడు, నేను ప్రభు బిడ్డని అని నీవు యేసు నామాన్ని గట్టిగా పట్టుకుని ఆయన సాక్షిగా ప్రకాశిస్తే నీకోసం దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఎలా? నటించే క్రైస్తవులు ఉంటారు, నామకార్థ క్రైస్తవులు ఉంటారు, నమ్మకస్తులైన క్రైస్తవులు ఉంటారు. సంఘాల్లో, సమాజంలో ఈ 3 తరగతుల క్రైస్తవులు కనబడుతూ ఉంటారు. నటించే క్రైస్తవులు మందిరానికి వచ్చినప్పుడు క్రైస్తవ వేషధారణ, వస్త్రధారణ, మాటలు, పాటలు, పలకరింపు బ్రహ్మాండంగా ఉంటుంది. అన్ని జనుల మధ్యలోకి వెళ్తే చక్కగా బొట్టు పెట్టుకుంటారు, పూలు పెట్టుకుంటారు, పట్టీలు పెట్టుకుంటారు, నగలు ధరించుకుంటారు. అబ్బో అసలు మామూలుగా ఉండదు. ఇక కాళ్ళకి రంగులు, ఏళ్ళకి రంగులు, పెదాలకు రంగులు, ఏ దొరికితే అది పూసేయటం, పేడ పోస్తారు, అవసరం పెంట కూడా పూసుకుంటారేమో. సిగ్గులేని జనం వీళ్ళంతా నటించే క్రైస్తవులు. కొంతమంది నామకార్థ క్రైస్తవులు ఉంటారు. నామకార్థ కిస్మిస్ పండుగప్పుడు, 40 రోజుల లెంట్ డేస్ అప్పుడు అబ్బో ఎక్కలేని భక్తి అంతా వచ్చేసింది వీళ్ళకి. ఆదివారం వస్తే అమ్మమ్మ ఆదివారం వచ్చింది, మర్చిపోయారు అని అడావిడిగా తలకపోసుకుని, మంచి బట్టలు వేసుకుని, చెంటు కొట్టుకుని, బైబుల్ తీసుకుని అడావిడిగా మందిరానికి వస్తారు. పాట పాడతారు, సాక్ష్యం చెప్తారు, వాక్యం వింటారు, కానీ వాక్యానుసారంగా మాత్రం జీవించరు. అందరూ జీవించలేమండి. ఈ బైబిల్ చాలా కఠినమైందండి. మనం వాళ్ళు ఏదో చెప్తా ఉంటారు కానీ అన్నీ మనం చేయలేమండి అని ప్రజలను భ్రమపరుస్తా బ్రతుకుతూ ఉంటారు. వీళ్ళు నామకార్థ క్రైస్తవులు పేర్లన్నీ క్రిస్టియన్ పేర్లు. యేసేపు, దానియేలు, యేసు, చూసారా? అన్నీయే. మరియమ్మ, సొలోమి, సమాధానం, కరుణమ్మ, ప్రేమమ్మ, జ్యోతమ్మ అని అన్నీయే పేర్లు. కానీ ఆ నామకార్థ స్థితి మారదు. మనం నమ్మకస్తులైన క్రైస్తవులుగా ఉండాలి. దేవుడు చెప్తున్నాడు, యూదులు కాకుండా యూదులు అని చెప్పుకుంటున్నారు. వాళ్ళు ఎవరో తెలుసా? సాతాను సమాజం. నా మాటనండి, యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు బార్ షాప్ దగ్గర కనబడతారా? సినిమా హాల్ దగ్గర కనబడతారా? కోళ్ళ పందాల దగ్గర కనబడతారా? ఎడ్ల పందాల దగ్గర కనబడతారా? బంధులు రాస్తా రోకాల దగ్గర కనబడతారా? ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసేవారిలో కనబడతారా? ఎలక్షన్లు వచ్చినప్పుడు పార్టీ జెండాలు పట్టుకుని, పార్టీ గుర్తు జేబు గుచ్చుకుని, ఆ కండవ తలకు చుట్టుకుని కనబడతారా? ఫ్యాన్ గుర్తుకే మీ ఓటు, సైకిల్ గుర్తుకే మీ ఓటు, గ్లాసు గుర్తుకే మీ ఓటు, తాగండి టీ అని చెప్పుకొని తిరుగుతారా? ఎంత కులాభిమానం ఉన్నా, ఎంత జాతి జాడ్యం పట్టినా సరే తిరుగుతారా? తిరుగుతున్నాడు అంటే వీడు క్రైస్తవుడు కాదు. క్రైస్తవులు అంటే ఒక ప్రత్యేకత ఉండాలి. యూదులు కాకుండా యూదులు అని చెప్పుకునే వాళ్ళంతా మీరు గుర్తుపెట్టుకోండి, సాతాను సమాజం. నేను చెప్పే మాట కాదు, దేవుడు చెప్పిన మాట. ఏ సమాజం వాళ్ళు? చెప్పాలి, నోరు తెచ్చి చెప్పాలి. ఏ సమాజం? ఆగా ఆలోచించండి. ఇప్పుడు కాకపోయినా ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా ఏది పాస్టర్ గారు ఎంతలో మాట అన్నాడు అని బాగా దీర్ఘంగా ఆలోచించండి. నేను నిజంగా దేవుని సమాజంలో ఉన్నానా, సాతాను సమాజంలో ఉన్నానా? నేను క్రైస్తవున్నా, క్రైస్తవేతరున్నా, ఏదో క్రైస్తవునని చెప్పుకుంటా కాలాన్ని గడుపుతున్నానా? దేవుడు చెప్తున్నాడు, నీకున్న శక్తి కొంచెమే, నీకున్న భక్తి కొంచెమే, నీకు తెలిసిన సత్యం కొంచెమే, నీవు ఇచ్చే కానుక కొంచెమే,
కానీ దేవుని వాక్యాన్ని, ఓర్పుతో కూడిన వాక్యాన్ని గైకొంటున్నావు. దేవుని నామాన్ని ఎంత మధ్యలోనైనా ధైర్యంగా ఒప్పుకుంటున్నావు. కాబట్టి ఇదిగో నిన్ను ద్వేషించేవారిని, తృణీకరిస్తున్న వారిని, బాధించేవారిని, విసర్జించిన వారిని, అవమానపరిచిన వారిని అందరినీ నేను పోగు చేసి నీ పాదాల దగ్గరికి తీసుకొస్తాను. వాళ్ళు నీ ఎదుటికొచ్చి నీకు సాగిలపడి నేను నిన్ను ప్రేమిస్తున్నానని తెలుసుకునేటట్లుగా చేస్తాను. రాబోయే శోధన కాలంలో నేను నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని ప్రత్యేకంగా కాపాడుతాను. దేవుని స్తోత్రం. అందరూ సంతోషం చెప్పండి గట్టిగా హల్లెలూయా. రాబోయే కాలం అంతా క్రైస్తవులకు గడ్డు కాలం. గమనించండి, సంవత్సరం ప్రారంభంలోని చెప్దాం అనుకున్నాను, మీరు భయపడతారని చెప్పలేదు. ఈ 2026వ సంవత్సరం క్రైస్తవ్యం ఎంత విస్తరిస్తూ ఉంటుందో అంతగా శ్రమలు, హింసలు, మరణాలు క్రైస్తవులకు, క్రైస్తవ మిషనరీలకు, క్రైస్తవ్యాన్ని చేతబట్టిన ప్రజలకు అంత భయంకరంగా విస్తరించబోతున్నాయి ఈ 2026 సంవత్సరంలో. కాబట్టి ఎలాంటి హింస ఎదురైనా, శ్రమలు ఎదురైనా, అపవాదాలు ఎదురైనా, అపహాస్యం ఎదురైనా, దూషణలు ఎదురైనా, దాడులు జరుగుతున్నా దేవుని కాపుదలో భద్రపరచబడాలి. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడన్న సంగతి నిన్ను బాధించే వాళ్ళకి దేవుడు బయలుపరచాలి అని అంటే మీరు మాత్రం గుర్తుపెట్టుకోండి, మీకున్న శక్తి కొంచెమైనా సరే నమ్మకంగా వాక్యాన్ని చదవండి, ధ్యానించండి, హృదయంలో భద్రపరచుకోండి. వాక్యానుసారంగా జీవించడానికి ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధాత్మని సహాయం కోరుకుని నడిపించబడండి. ప్రతిదినం శుభదినంగా దేవుని కాపుదలలో భద్రపరచబడుతూ అత్యధికంగా ఆశీర్వదించబడుదురుగాక. సంఘాన్ని అపహాస్యం చేసిన వారు, అసత్య ఆరోపణలు చేసిన వారు ఒకరోజు దేవుని సత్యాన్ని గుర్తించేటట్లుగా చేస్తాడు. అవమానాన్ని గౌరవంగా మారుస్తాడు, కన్నీళ్లను సంతోషంగా మారుస్తాడు, పోరాటాలన్నిటినీ విజయ సంకేతాలుగా దేవుడు మార్చివేయునుగాక. రెండో మాట చెప్తాను, చదువుకుందాం. చూడండి, ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 24-25 వచనాలు చదువుకుందాం. ఆషేరును గూర్చి ఇట్లనెను, ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును, తన సహోదరుల కంటే కటాక్షమునందును. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. తన పాదములను తైలములో ముంచుకొనును, ఇనపవియు ఇత్తడివినై ఉండును. నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. చప్పట్లు కొట్టండి గట్టిగా సంతోషంగా. యాకోబుకి ఎంతమంది కుమారులు, ఎంతమంది కుమార్తెలు? ఒక్క కుమార్తె. అయితే ఆషేరు ఎవరికి పుట్టాడు? ఆషేరు ఎవరికి పుట్టాడు? యాకోబు పుట్టినటువంటి 12 మంది కుమారులు 12 గోత్రకర్తలుగా నియమించబడ్డారు. అయితే లేయా దాసి అయినటువంటి జిల్ఫా అనే సహోదరికి, దాసికి 2 కొడుకులు పుట్టారు. వాళ్ళ పేర్లు ఏంటంటే గాదు, ఆషేరు. రాహేలుకి 2 కొడుకులు పుట్టారు. వాళ్ళ పేర్లు ఏంటో చెప్పండి ఒకసారి గట్టిగా. యేసేపు, బెన్యామీను. లేయాకి 2 కొడుకులు పుట్టారు. వాళ్ళ పేర్లు చెప్పండి. లేవి, యోధా. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఆషేరు గోత్ర పితామహుడు
ఆషేరు ఎవరికి పుట్టిన కుమారుడు అని అంటే లేయా దాసి అయిన జిల్ఫా ద్వారా యాకోబుకు పుట్టినటువంటి కుమారుడు. ఇప్పుడు ఈ ఆషేరు అనే గోత్ర పితామహుణ్ణి మోషే దీవిస్తూ ఈ రీతిగా చెప్పాడు. ఏమని అనంటే, ఆషేరు తన సహోదరులందరికంటే ఎక్కువగా ఆశీర్వదించబడ్డాడు. నెంబర్ 2, ఆషేరు తన సహోదరులందరికంటే ఎక్కువగా కటాక్షము పొందాడు. ఆషేరు తన బ్రతుకు దినములన్నిటిలో విశ్రాంతి, బలము పొందాడు అనే మాటలు రాయబడ్డాయి. ఈ 3 ఆశీర్వాదాల వెనక అతని యొక్క జీవితాన్ని గురించి ఒక చక్కని మాట మోషే చెప్తున్నాడు. ఏమనంటే, ఆషేరు తన పాదములను తైలములో ముంచుకున్నాడు. ఆషేరు అనే మాటకి 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి, ఆశీర్వదించబడిన వ్యక్తి. చెప్పండి గట్టిగా. నెంబర్ 2, సంతోషము గలవాడు. నెంబర్ 2 ఏంటిది? సంతోష్. ఆషేరు అంటే సంతోష్. ఆషేరు అంటే ఆశీర్వాదం. ఆషేరు అంటే ఆశీర్వాదం. ఆషేరు అంటే సంతోష్ అని అర్థం. అయితే జాగ్రత్తగా చరిత్ర వివరాలు చెప్తాను, అందరు తలపైకి చూడండి. యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీలు కనాను దేశానికి వచ్చిన తర్వాత 12 గోత్రాలకు కాదు కానీ 11 గోత్రాలకి యెహోషువ వారి వారి స్వాస్థ్యాలను పంచిపెట్టాడు. 12వ గోత్రం లేవి గోత్రం, వారికి తమ సహోదరులతో పాటు ఏ స్వాస్థ్యము ఇయ్యబడలేదు. 11 గోత్రాలకు మాత్రం యెహోషువ నాయకత్వంలో స్వాస్థ్యాలు పంచిపెట్టాడు. అయితే ఈ ఆషేరుకి వచ్చినటువంటి స్వాస్థ్యాన్ని ఎత్తైన ప్రదేశంలో నుంచి, హెలికాప్టర్లో నుంచి, విమానంలో నుంచి కనుక ఆ భూభాగాన్ని, అతనికి స్వాస్థ్యంగా అనుగ్రహించిన భూభాగం అంతటిని ఆ వ్యూ కనుక ఒక్కసారి చూస్తే ఆ వ్యూ ఎలా ఉంటుందంటే, అతనికి వచ్చిన భూభాగం అంతా ఒక పాదం ఆకారంలో కనబడుతుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఏ ఆకారం అండి? పాదం ఆకారంలో. మోషే ఆత్మపూర్ణుడై ఏ రీతిగా ప్రవచించాడో అదే రీతిగా ఆషేరుకి కనాను దేశంలో అనుగ్రహించబడిన స్వాస్థ్య భాగం, సారవంతమైన భూభాగం కూడా ఖచ్చితంగా ఒక పాదంలాగా, పాదం ఏ ఆకారంలో ఏ షేప్లో ఉంటుందో అదే ఆకారంలో అతని యొక్క స్వాస్థ్యం ఉంటుంది. ఈ యొక్క వాక్యాన్ని చదివినటువంటి ఖగోళ శాస్త్రజ్ఞులు ఆ గోత్రానికి ఇవ్వబడిన భూభాగాన్ని పరిశోధన చేయటం మొదలుపెట్టారు. ఏమని, ఏ ఉద్దేశంతో పరిశోధన చేశారు? మోషే ఆషేరు గురించి ఏమని ప్రవచనం చెప్పాడు? ఆషేరు తన పాదాలను తైలంలో ముంచుకుంటాడు అని కదా చెప్పింది. ఎందుకు చెప్పుంటాడు? అన్ని మాటలు నెరవేర్చబడ్డాయి కదా, ఈ మాట నెరవేరిందా లేదా చూద్దామని పరిశోధనలు చేయటం మొదలుపెట్టారు. చేసినప్పుడు ఆ స్థలంలో 2 ప్రాముఖ్యమైన సంగతులు కనుగొన్నారు. ఒకటి, ఆషేరు గోత్రానికి ఇవ్వబడినటువంటి భూభాగంలో విస్తారమైనటువంటి ఒలీవల తోటలు ఉన్నాయి. విస్తారమైనటువంటి ఒలీవ తోటలకు ప్రసిద్ధి ఆషేరు గోత్రానికి ఇవ్వబడిన ఆ పరిశుద్ధమైన ప్రత్యేకమైన భూభాగం. ఆ తర్వాత ఆ ఆషేరుకి ఇవ్వబడిన భూభాగంలో తవ్వకాలు చేస్తూ ఉండగా ఆ భూగర్భంలో గొప్ప ఆయిల్ నిధులు వాళ్ళకి కనబడ్డాయి. పెద్ద పెద్ద టన్నెల్స్లో ఆయిల్ నిధులు, తైలం
భద్రపరచబడినటువంటి ఆ టన్నెల్స్ చాలా వారు కనుగొనగలిగారు. దీనంతటికి అర్థం ఏంటంటే ఈ ఆషేరు దేవుని చేత ఎక్కువగా ఆశీర్వదించబడ్డాడు అనేది మనం గుర్తుపట్టాలి. ఆషేరు గోత్రానికి మెడిటేరియన్ సముద్ర తీర ప్రాంతం సారవంతమైన భూమి స్వాస్థ్యంగా అనుగ్రహించబడింది. అది వాణిజ్య మార్గాలకు అనుకూలమైనటువంటి ప్రదేశం. అందుకని ఆ ప్రాంతం భౌతికంగా ఆశీర్వదించబడిన స్థలం, ఆత్మీయంగా ఆశీర్వదించబడిన స్థలం, ఆర్థికంగా ఆశీర్వదించబడిన స్థలం, సంపద విలువైనటువంటి సొత్తులతో కూడినటువంటి స్థలంగా ప్రజలు గుర్తుపట్టారు. సమృద్ధి సంపదలు కలిగినటువంటి గొప్ప ప్రదేశం ఆషేరు గోత్రానికి స్వాస్థ్యంగా ఇవ్వబడింది. మీకు కొంచెం వివరంగా చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. పాదాలను తైలంలో ముంచుకున్నాడు. ఎవరు? ఆషేరు. చెప్పండి గట్టిగా. దీని యొక్క ఆధ్యాత్మికమైన అర్థం ఏంటి అని అంటే, తైలము అనేది క్రొత్త నిబంధనలో అభిషేకానికి గుర్తుగా రాయబడింది. పాత నిబంధనలో తైలాభిషేకం అనేవాళ్ళు, క్రొత్త నిబంధనలో ఆత్మాభిషేకం. నోరితే చెప్పండి ఒకసారి గట్టిగా. పాత నిబంధనలో తైలాభిషేకం, క్రొత్త నిబంధనలో ఆత్మాభిషేకం. అంటే తైలములో పాదాలు ముంచుకొనుట అంటే అర్థం ఏంటంటే ఆత్మ చేత నింపబడి ఆత్మ చేత నడిపించబడుట. ఆత్మ చేత నడిపించబడటం. మీ జీవిత పయనంలో మీరు మీ సహోదరులందరికంటే ఎక్కువగా ఆశీర్వదించబడాలి, ఎక్కువగా దేవుని కటాక్షం పొందాలి. బ్రతికినంత కాలం మానసిక ప్రశాంతత అనుభవిస్తూ, సమాధానం అనుభవిస్తూ, సమృద్ధి అనుభవిస్తూ, సంపదలతో నింపబడుతూ, ఆర్థికంగా స్థిరపరచబడి అనేకులకు దీవెనకరంగా జీవించి బలవంతులుగా మార్చబడాలని కోరుకుంటే ఒక్కొక్కరు పరిపూర్ణమైన పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఆత్మ చేత, దేవుని ఆలోచన చేత సరి అయిన మార్గాల్లో నడిపించబడాలి. చూడండి, ఆత్మ చేత ఎవరైతే నడిపించబడతారో వాళ్ళ గురించి బైబిల్ ఈ విధంగా చెప్తుంది. ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా సర్వశక్తుడైన దేవుడు మిమ్మల్ని చేర్చుకొని మీకు తండ్రిగా ఉండాలి, మీరు ఆయనకు కుమారులుగా కుమార్తెలుగా మార్చబడాలి అని అంటే పరిశుద్ధాత్మ పొందటం కాదు, పరిశుద్ధాత్మ నింపుదల పొందటం కాదు, పైనుంచి వచ్చే శక్తితో అభిషేకించబడటం కాదు. ఆ ఆత్మ చేత నడిపించబడాలి, ఆత్మానుసారంగా నడుచుకోవాలి, ఆత్మానుసారంగా నడుచుకోవాలి. కొంతమంది రక్షణ పొందాము, బాప్తిసం తీసుకున్నాము, మందిరానికి వస్తున్నాము, అన్ని విషయాల్లో నమ్మకంగా ఉంటున్నాము, ఏదో కొద్దో గొప్ప ఆశీర్వదించబడుతున్నాం, దేవుని కటాక్షం మా మీద ఉంది, మనశ్శాంతిగా బ్రతుకుతున్నాం, అంతే చాలు అనుకున్నారు చాలామంది. కానీ ఆత్మాభిషేకం పొందాలి, ఆత్మలో ఆనందించాలి, ఆత్మలో పరవశించాలి, ఆత్మానంద భరితులుగా మార్చబడాలి. ఆనందిస్తూ ఆనందిస్తూ నూతన బలం, నూతన శక్తి, నూతన కృప పొందుకోవాలి. ఆత్మానుసారంగా బ్రతికినంత కాలం నడిపించబడితే మనం దేవుని కుమారులుగా కుమార్తెలుగా మార్చబడతాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదు. కనుక మన సంఘంలో సేవకి రావాలన్నా, సిస్టర్లుగా అభిషేకించబడాలన్నా, సంఘ పెద్దలుగా అభిషేకించబడాలన్నా, నేను సేవకు వచ్చిన ప్రారంభంలో 26 సంవత్సరాల క్రితం మందిరంలో పరిచర్య చేయటానికి కూడా అభిషేకం ఉందా లేదా అన్నట్లుగా ఆలోచించి అభిషేకం పొందితేనే పరిచర్యకి అవకాశం ఇచ్చేవాళ్ళు. క్రమక్రమంగా
విలువలు పడిపోయినాయి. ఇప్పుడు చాలామందిలో అసలు అభిషేకమే లేదు. పరిశుద్ధాత్మ నింపుదల కానీ, అన్యభాషలు మాట్లాడటం కానీ, ఆత్మలో ఆనందించడం కానీ, ఆత్మ సంబంధమైన వ్యక్తిగా మార్చబడటం కానీ, ఆ విలువలతో కూడిన జీవితం చాలామందిలో కనబడతలేదు. చాలామందిలో కనబడతల్లా. సంఘ పెద్దలుగా నియమించబడిన వారిలో కూడా అభిషేకం లేనటువంటి వాళ్ళు, ప్రకృతి సంబంధులైనటువంటి వ్యక్తులు, భూ సంబంధులైన వ్యక్తులు, శరీర సంబంధులైన వ్యక్తులు ఎంతోమంది మీకు తారసపడతా ఉంటారు. అభిషేకం ఉందా అంటే అభిషేకం అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా లేకపోలేదు. సంఘాల్లో ఓసన్న మినిస్ట్రీలో కూడా గతి లేని పరిస్థితుల్లో అలా సాగిపోతా ఉంది. కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఆత్మ చేత నింపబడాలి, ఆత్మానుసారంగా నడుచుకోవాలి. అప్పుడే మనం దేవుని కుమారులుగా మార్చబడతాం. ఈ ఆషేరు ఎక్కువగా ఆశీర్వదించబడటానికి, కటాక్షం పొందటానికి, విశ్రాంతి పొందటానికి, బలపరచబడటానికి, దీవించబడటానికి కారణం ఏంటంటే అతడు ఆత్మానుసారంగా నడుచుకున్న వ్యక్తి. దేవునికే మహిమ కలుగును గాక. ఆత్మానుసారంగా నడుచుకునే వ్యక్తులు ఎలా ఉంటారో, ఎలా నడుచుకుంటారో 2 మాటలు చెప్తాను, చదువుకుందాం. చూడండి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 16వ వాక్యాన్ని, ఆ తర్వాత 25వ వాక్యాన్ని చదువుకుందాం. నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. 25. మనము ఆత్మను అనుసరించి జీవించువారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాం. చప్పట్లు కొట్టండి గట్టిగా. బైబిల్ ఆణిముత్యాలు అంటారు వీటిని. బైబిల్ ఆణిముత్యాలు. ఆత్మానుసారంగా ఒక వ్యక్తి నడుచుకునేటప్పుడు ఆ వ్యక్తట శరీరేచ్ఛలను నెరవేర్చరు. ఆ 17వ వచనంలో ఉంటుంది, ఆత్మ శరీరానికి, శరీరం ఆత్మకు ఒకదానికి ఒకటి విరోధముగా అపేక్షిస్తాయి. కనుక ఆత్మ చేత శరీర క్రియలను చంపండి, ఆత్మ చేత శరీర క్రియలను చంపండి. ఆత్మానుసారంగా ఏ వ్యక్తి నడుచుకుంటాడో ఆ వ్యక్తి జీవితంలో శరీరేచ్ఛలను ఏ మాత్రం నెరవేర్చడు, ఏ మాత్రం జరిగించడు. మరి ఎందుకు శరీరేచ్ఛలతో ప్రాకులాడుతున్నారు? శరీర ఇచ్ఛలు, శరీర సంబంధమైన కోరికలు, శరీర సంబంధమైన ఆశలు, శరీర సంబంధమైన ఆలోచనలు, భూ సంబంధమైన తలంపులు, చూడకూడని దృశ్యాలు చూడటం, మాట్లాడకూడని మాటలు మాట్లాడటం, వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళటం, చేయకూడని పనులు చేయటం, అవమానపరచబడటం, అల్లరిపాలు చేయబడటం, దేవుడి నామం దూషించబడటం. ఎందుకో? ప్రభువుని నమ్మారు కానీ ఆత్మానుసారంగా నడుచుకోవట్లేదు. ఆత్మానుసారంగా ఒక వ్యక్తి నడిపించబడినప్పుడు శరీరంలో చెలరేగే కోరికలన్నింటినీ చంపేస్తారు, అణిచేస్తారు. ఎక్కడవి కనబడకుండా వాటిని పూర్తిగా చంపే ప్రయత్నం చేస్తారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకే పౌలు అంటాడు, అందరికీ ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడనైపోదునేమోనని నా శరీరమును నలగగొట్టుకుని దానిని లోబరుచుకుంటున్నాను. కనుక శరీరం మనకి లోబడాలి. నా శరీరం నా మాట వింటలేదండి అనకూడదు. మనం శరీరం లోబడాలి. లోబడాలంటే నలగొట్టాలి, ఉపవాసాలు ఉండాలి. గ్యాస్ వచ్చినా, షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, ఏ రోగాలున్నా సరే కనీసం వారానికి ఒక్క రోజైనా ఉపవాసం ఉండి దేవునికి అప్పగించుకుని పశ్చాత్తాపడి కన్నీళ్లతో దుఃఖారావం చేస్తా ప్రార్థన చేసుకుంటే కోరికలు చచ్చిపోతాయి, ఆశలు అడుగంటిపోతాయి. శరీరం మీద, శరీర సంబంధమైన ఇచ్ఛల మీద మనకు జయం కలుగుతుంది. యేసుక్రీస్తు సంబంధులు శరీరమును, దాని ఆశలను, దురాశలను
యేసుతో కూడా సిలువ వేసి చంపేస్తారు. మరి నీ ఆశలను దురాశలను సిలువేసావా? లేక శరీర ఇచ్చల్ని నెరవేర్చుకుంటా లోక సంబంధిగా, శరీర సంబంధిగా, సాతాను సంబంధిగా, చీకటి సంబంధిగా జీవిస్తున్నావా? ఆత్మానుసారంగా ఆషేరులాగా నడుచుకోండి. శరీరేచ్ఛలు మీరు ఎన్నటికీ నెరవేర్చకుండా జీవించుదురుగాక. 25వ వచనంలో మరో చక్కని మాట చదువుకున్నాం. ఏమనంటే, ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి నడుచుకొను వారము అయితిమా, ఆత్మను అనుసరించి ప్రవర్తించు వారము అయితిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుంటాం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆత్మానుసారులు క్రమంగా నడుచుకుంటారు, క్రమంగా నడుచుకుంటారు. 9:30కి ఆరాధన అంటే ఆత్మ సంబంధులంతా 9:30 గంటల లోపే మందిరానికి వస్తారు. క్రమం తప్పి అక్రమంగా నడుచుకుంటున్నారంటే వీళ్ళు ఆత్మని అనుసరించి నడుచుకునే వాళ్ళు కాదు. బల్లారాధన కన్నా కనీసం తెల్లని బట్టలు ధరించి సన్నిధికి రండి అని సేవకులు చెప్పినప్పుడు చాలామంది లోబడుతున్నారు. కొంతమంది కింద ప్యాంట్ ఒక కలరు, షర్ట్ ఒక కలరు, కొంతమంది పూర్తి ఆపోజిట్, నల్లని వస్త్రాలు, ఎల్లో వస్త్రాలు, రకరకాల రంగురంగుల వస్త్రాలు. ఏం దరిద్రం అండి ఇది? ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకోవాలి. మనం బల్ల తీసుకున్నా, దశభాగం నమ్మకంగా ఇచ్చినా, ఒకరోజు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు తన రాజ్యంలో చేర్చుకోకపోతే వీళ్ళు అడుగుతారంట, అయ్యా మా వీధిలో నువ్వు వాక్యం చేయడానికి వచ్చినప్పుడు మేము వాక్యం విన్నామయ్యా, ప్రతి నెల బలారాధన తీసుకున్నామయ్యా, దశభాగాలు ఇచ్చామయ్యా అంటారట. అప్పుడు ప్రభు అంటాడంట, అక్రమము చేయువారులారా మీరెవరో నాకు అసలు తెలీదు, నా యొద్ద నుంచి వెళ్ళిపోండి. ఏంటండి కఠినమైన మాట? కాబట్టి మనం క్రమంగా నడుచుకోవాలి. అక్రమంగా ప్రవర్తించడం, అన్యాయంగా ప్రవర్తించడం, అతిక్రమ క్రియలు చేయటం, శరీరేచ్ఛలు నెరవేర్చుకోవటం జరిగించకుండా ఆత్మానుసారంగా నడుచుకుందాం. ఆత్మ చేత నడిపించబడదాం. దేవుని కుమారత్వాన్ని పొందుదాం. శరీరేచ్ఛలు నెరవేర్చకుండా జీవిద్దాం. క్రమంగా నడుచుకుందాం. ఆ షేరులాగా అన్ని విషయాల్లో మన పాదాలు తైలంలో ఉంచుకుందాం. ఆత్మ చేత నింపబడదాం. మన ప్రవర్తన దిద్దుకొని దేవుని కృపలో నడిపించబడదాం. అందరికంటే ఎక్కువగా ఆశీర్వాదం, కటాక్షం, బలము, విశ్రాంతి, విజయము, సంపాదన, సమృద్ధి దేవుడు మీకు ఒక్కొక్కరికి అనుగ్రహించునుగాక. 3వ మాట యెషయా గ్రంథం 52వ అధ్యాయం 7వ వాక్యం. సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రకటించు వారి పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. చప్పట్లు కొట్టండి గట్టిగా. మొదట చెప్పాను ఫిలదెల్ఫియా సంఘాన్ని గురించి. వారికి శక్తి కొంచెమైనా సరే వాక్యాన్ని గైకొన్నారు, దేవుడి నామాన్ని ఎరగనలేదు. కాబట్టి యూదులు కాకుండానే యూదులమని చెప్పుకునే వాళ్ళందరినీ వాళ్ళ పాదాల దగ్గరికి వచ్చి సాగిలి పడేటట్లుగా చేశాడు. వారిని దేవుడు ప్రేమిస్తున్నాడని, దేవుడు వారి పక్షంగా ఉన్నాడని తెలియపరిచాడు. 2, తైలములో పాదాలు ముంచుకున్న ఆషేరు ఆశీర్వదించబడ్డాడు, కటాక్షం పొందాడు, బ్రతుకు దినములంట విశ్రాంతి పొందాడు. అలాగే మనం ఆత్మానుసారంగా నడుచుకుంటే ఆ ఆశీర్వాదాలకి వారసులమవుతామని చెప్పాను. 3వదిగా సువార్త భారం కలిగి సువార్త ప్రకటన చేయుచు, సువార్థికులకు సహకారంగా నిలుచుచు, సువార్త దర్శనం చేత నడిపించబడే వ్యక్తుల యొక్క పాదాలు
ఎక్కడ ఉంటాయి, ఎలా ఉంటాయి అని బైబిల్ చెప్తుంది. పర్వతాల మీద ఉంటాయి. ఆ పాదాలు ఎలా కనబడుతున్నాయి అంటే సుందరంగా కనబడుతున్నాయి అంట. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. పాదాలకి ఏదో చేస్తూ ఉంటారు, ఏంటది? పెడిక్యూరా? పాదాలకి చేస్తూ ఉంటారు, ఏంటది? పెడిక్యూరేనా? ఏంటంటే చూస్తారు, ఏం తెలియనట్టు పెడిక్యూర్ అంటారు దాన్ని. అప్పుడప్పుడు పాదాలని బాగా మురికైతే ఆ పాదాల్లో నిర్జీవమైనటువంటి శరీరం అంతా పోయేటట్లుగా పెడిక్యూర్ చేస్తారు. శుభ్రంగా చేసి అందంగా వచ్చేటట్లుగా, నెగనెగా ఆడేటట్లుగా, నున్నగా ఉండేటట్లుగా చేస్తారు. అయితే పెడిక్యూర్ ద్వారా కలిగిన సుందరమైన పాదాలు కాదు, సువార్త ప్రకటించుచు ఉన్న పాదాలు, దేవుడు ఏలుచున్న పాదాలు, స్వార్థ భారంతో నడిపించబడుతున్నటువంటి వారి పాదాలట పర్వతాల మీద ఎంతో సుందరంగా కనబడుతున్నాయి. దేవుని స్తోత్రం కలుగునుగాక. మీ పర్వతాల మీద మీరు ఉన్నప్పుడు మీ సుందరమైన పాదాల దగ్గరికి మిమ్మల్ని తృణీకరించిన వారంతా వచ్చి మీ పాదాల మీద పడిదరుగాక. మీ పాదాలు సుందరంగా ఉన్నాయా, మురికి బట్టి అపవిత్రపరచబడి అసహ్యంగా ఇబ్బందికరంగా ఉన్నాయా? బైబిల్ చెప్తున్నటువంటి చక్కని మాట, సువార్త దర్శనం, సువార్త భారం మనకు ఉండాలి. దైవజనుడు పౌలు చెప్తాడు, అయ్యో సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ, సువార్త భారం నా మీద మోపబడి ఉన్నది అని చెప్తాడు. కనుక ఇక్కడ వరి కాలంలో అవకాశం ఉన్నంత వరకే ఎప్పుడు యాంటీ క్రైస్ట్ సంబంధించినటువంటి ఆ నిబంధనలు, ఆ చట్టాలు అమల్లోకి వస్తాయో తెలీదు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సువార్త స్వతంత్రంగా ప్రకటించుకోవటానికి అవకాశాలు ఉన్నాయి. కొన్ని చోట్ల వ్యతిరేకతలు ఉన్నప్పటికీ కొన్ని చోట్ల ధారాళంగా పబ్లిక్లో మీటింగ్లు పెట్టే అవకాశం ఉంది. ఈ అవకాశం ఉన్నంత వరకు రక్షించబడిన దేవుని పిల్లలు సువార్త దర్శనం కలిగి మీ గ్రామాలలో, మీ పట్టణాలలో, మీ వీధిలో, మీ ప్రజల మధ్యలో సువార్త వినిపించడానికి ప్రయత్నం చేయాలి. లేదా మీరే వ్యక్తిగత సువార్త, ఇంటింట సువార్త, మీ బంధువులకి, మీ రక్త సంబంధులకి, మీ ఇరుగు పొరుగు వారికి అవకాశం దొరికినప్పుడు నెమ్మదిగా యేసుక్రీస్తుని గురించి, మందిరాన్ని గురించి, సేవకుల గురించి, ఉపదేశాన్ని గురించి, సంఘ క్రమాల గురించి చెప్పి వారిని దేవుని దగ్గరికి నడిపించే ప్రయత్నం చెయ్యాలి. అంతేగాని నా మట్టుకు నేను రక్షించబడ్డాను, వెలిగించబడ్డాను, నాకు ఇబ్బంది ఏమి లేదు అని తృప్తి పడబాకండి. సువార్త దర్శనం కలిగి, సువార్త భారం కలిగి, సువార్తకు సాకారులుగా మార్చబడాలని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. ఎంతోమంది భక్తులు సువార్త భారం కలిగి, దర్శనం కలిగి సువార్త కోసం త్యాగం చేస్తా వచ్చారు. దైవజనుడు పౌలు చెప్తాడు, మీకోసం నేను వ్యయపరచబడ్డాను, నాకు కలిగిన సంపాదనంతా మీ ఆత్మల రక్షణ కోసం వ్యయం చేశాను అని చెప్పాడు. కనుక మీరు దేవుడు మీకు ఇచ్చినటువంటి సంపాదనలో కొంత సువార్త పరిచర్య కోసం, సంఘ పరిచర్య కోసం, ఆత్మల భారంతో ఆత్మల రక్షణ కోసం వినియోగించి మీ ప్రాంతాల్లో అందరూ కలిసి సువార్త ప్రకటించాలన్న ఆశ, ధ్యాస, తీర్మానం కలిగి మీరు సువార్త ప్రకటిస్తూ ఉండండి. మీ పాదాలను దేవుడు ఏలుబడి చేస్తాడు, పరిపాలిస్తాడు. చక్కని మార్గాల్లో, సరి అయిన త్రోవల్లో మిమ్మల్ని నడిపిస్తాడు. మీ పాదాలన్నీ కూడా పర్వతాల మీద ఎంతో సుందరంగా తీర్చిదిద్దబడునుగాక. 3 మాటలు చెప్పాను. సువార్త దర్శనం, ఆత్మాభిషేకం, వాక్యానుసారమైన జీవితం కలిగిన వారి పాదాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. వారి పాదాల మీద తృణీకరించిన వాళ్ళంతా పడేటట్లుగా
బాధించిన వారి సంతానం వారి ఎదుటికి వచ్చి సాగిలపడేటట్లుగా చేస్తాడు. మిమ్మల్ని దేవుడు శాశ్వత శోభాతిశయంగా బహుతరాలకు సంతోషకారణంగా మారుస్తాడు. విసర్జించబడ్డారా? తృణీకరించబడుతున్నారా? వెలివేయబడుతున్నారా? అపహాస్యం చేయబడుతున్నారా? అల్లరిపాలు చేయబడుతున్నారా? అవమానపరచబడుతున్నారా? మీకు మంచి రోజులు రాబోతున్నాయి. ఎక్కడ అవమానపరచబడ్డారో అక్కడే ఘనత, ఎక్కడ బాధించబడ్డారో అక్కడే బహుగా అభివృద్ధి, ఎక్కడ శ్రమ పెట్టబడ్డారో అక్కడే నిరీక్షణ ద్వారం దేవుడు తెరవబోతున్నాడు. ఈ ఫిబ్రవరి నెలలో నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడిదరుగాక.